నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక మనిషి అన్నాక ఇల్లు ఉండడం సహజం. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఉన్నాయి, అది కూడా వంద గదులతో ఇల్లున్నాయి. హైదరాబాద్లో కానీ, అటు బెంగళూరులో 36 ఎకరాల్లో 100 గదులతో ఇల్లు, అలాగే తాడేపల్లిలో కానీ, ఇటు కడపలో కానీ ఎక్కడ పడితే అక్కడ తనకి నివాసాలు అనేవి చాలా బాగా కట్టించుకున్నాడు. దీనికోసమే గవర్నమెంట్ సొమ్మంతా వాడుకున్నారు ఈ భవనాలు కట్టించడానికి. మనకి ఋషికొండలో ఏదైతే ఉందో అది కూడా విలాస భవనాల కింద వాడారు అని చెప్పి మాట్లాడారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అసెట్స్ ఏంటి? అసలు నిజంగా ఇన్ని ఇల్లులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 మంది చేత చెప్పిస్తే నిజమైపోయిద్ది అనేటటువంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకి అలవాటు. కాబట్టి అదే అలవాటుని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు అసలు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, నోరు తెరితే 1,00,000 కోట్లు అన్నారు. సిబిఐ ఈడీగా పనిచేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో 1,300 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ జరుగుతుందని. వీళ్ళు చెప్పింది అంతా 1,00,000 కోట్లు, ఇక్కడేం 1,300 కోట్లు పెట్టుబడులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో కంపెనీ వాళ్ళు ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో వాళ్ళ కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. అప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదో లబ్ధి పొంది ఇటు వచ్చారు అనేది వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ. కానీ ఒరిజినల్గా ఏం చెబుతారు? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేశాడు, 1,00,000 కోట్ల ఆస్తి, ఇవన్నీ ప్రచారం చేశారు కదా. తర్వాత కొన్ని రోజులు పోయినా 43,000 కోట్లు అన్నారు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కదా. మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నాం. ఈ ఎవడైతే ఆరోపణ చేస్తున్నటువంటి ఈ చెత్త డాష్లు ఉన్నారో వాళ్ళని రమ్మనండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటా. ఇక్కడే లోటస్ పాండ్లో ఇల్లు ఉంది. మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పే 100 గదులు ఉన్నాయి, లేదంటే 1000 గదులు ఉన్నాయి, ఇన్ని ప్రచారం చేస్తున్నారు కదా, తీసుకెళ్ళి చూపిద్దాం మొత్తం ఇల్లు అంతా. అప్పుడు ముక్కు నేలకు రాసి వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటారని అడుగుతున్నా. నేను చూపిస్తా, తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను చూపిస్తా. ఎవడైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో బెంగళూరు ఇంటికి కూడా వెళ్దాం, బెంగళూరు ఇంటికి వెళ్దాం, తాడేపల్లి ఇంటికి వెళ్దాం, ఇక్కడ లోటస్ పాండ్ ఇంటికి అయితే మీడియా వాళ్ళు కూడా చాలాసార్లు వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పాలిటిక్స్ నేను తీసుకెళ్తా. మీ మీడియా వాళ్ళు ఎవరైతే ఈ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడిన వాళ్ళని, ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు, ఇదిగో అనే ఆరోపణ చేసేవాడిని 2 చెప్పులు వేసుకొని రమ్మనండి. బయట చెప్పులు ఇడిచి లోపలికి వెళ్ళి అన్నీ చూపించినాక మళ్ళీ బయటకు వచ్చి ఆ చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటారా? చెప్పుతో కొట్టుకొని మేము ఇంకోసారి మేము మాట్లాడిన తప్పని ఒప్పుకుంటా అంటే తీసుకెళ్ళి చూపిస్తా. అందప్ప పిచ్చి ఆరోపణలు. నిన్నంటే అమిత్ షా వచ్చారంట, వచ్చినాకంటే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ల గురించి అడిగాడంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి అమిత్ షా అడిగాడంట. అంటే మీకు పైన అధికారంలో ఉంది మీరే, ఇక్కడ అధికారంలో ఉంది మీరే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, అయినా మీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజంగా డిస్కషన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మగాడే, అంతే కదా. మీరందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి డిస్కషన్ పెడతా, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అన్ని ఎకరాల్లో ఉందంట కదా, లేదు ఇన్ని ఎకరాల్లో ఉందని ఈయన చెప్పటమో, ఏది మళ్ళీ కూర్చొని అక్రమ కొంపలో కూర్చొని వీళ్ళు కూర్చుందాడా. కరకట్టలో ఉన్నటువంటి లింగమనేని అక్రమ కొంపలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూర్చొని నదిని చూసుకుంటా కృష్ణానది ఒడ్డున ఆ అక్రమ కొంపలో కూర్చొని వేరే వాళ్ళ కొంపల గురించి డిస్కస్ చేస్తున్నారంట. ఏమనాలండి? వీళ్ళు కూర్చుందే అక్రమ కొంప, తెలియదు అమిత్ షా గారికి? అది నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది కరకట్ట మీద అక్రమ కొంపలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నాడని అమిత్ షా గారికి తెలియక ఆడకు వచ్చాడా? ఆ అక్రమ కొంపలోకి వచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి ఆయనకన్నా లేదు, వీళ్ళకంటే ఎటు లేదు. కాబట్టి అమిత్ షా గారు అంటే వచ్చి దాంట్లో మాట్లాడితే ఎన్ని డిస్కస్ చేశారంట. రిషికొండలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నాడు అన్నారంట. ఇచ్చేయండి రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే రిషికొండ అది ఏంటి అసలు? గవర్నమెంట్ అసెట్టా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసెట్ అంటారా? ఇప్పుడు బేగంపేటలో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ ఉంది, సీఎం క్యాంప్ ఆఫీస్. మనదా కేసీఆర్ గారు అక్కడే ఉన్నారు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉంటున్నట్టున్నారు అక్కడ. అది ఎవరు కట్టారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టించాడు.
రాజశేఖర రెడ్డి గారి తర్వాత తదుపరి ముఖ్యమంత్రులు ఎవరు వస్తే వాళ్ళు కంటిన్యూగా దాంట్లో ఉంటారు. అది ప్రభుత్వ భవనం. రాజశేఖర రెడ్డి గారి ఇల్లు అయిపోయింది. అది ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయాలిగా మీరే. ఇప్పుడు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంట, ఇచ్చేయండి. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే జగన్ గారికి ఇవ్వకుండా మీరెందుకు తీసుకున్నారు? దానికి యూజ్ చేసే ఫర్నిచర్ను కూడాను అంతే లావిష్గా ఫర్నిచర్ పెట్టారు. ఋషికొండలో ఇంటికి కూడా అంతే లావిష్గా పెట్టారు. చాలా కాస్ట్లీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కానీ అక్కడ యూజ్ చేసే టైల్స్ కానీ ఆఖరికి షింక్ కూడా మనం కళ్ళు తిరిగేటట్టు మిరుముట్లు గొలిపే షింకులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. సొంత ఇంటికంటే ఎక్కువగా దాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎవరైతే అంటున్నారు కదా దాన్ని. ఎస్, మరి ప్రభుత్వానికి సంబంధించి రిచ్గా కట్టారు భవనం. రిచ్గా కట్టకపోతే రిచ్గా కట్టలేదు అంటారు, నాణ్యత లేదని మళ్ళీ మీరే అంటారు. రిచ్గా కట్టి మంచిగా రిచ్గా పెడితేనో ఇంత రిచ్గా కట్టడం అవసరమా అంటారు. రెండోది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం. ఇప్పుడు 7 నెలలుగా ఖాళీగా ఉంది. మీరు ఎందుకు మరి దాన్ని వాటర్లా? పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఒక్కటే ప్యాలెస్ లాగా ఉంటాయండి. చంద్రబాబు నాయుడు ఇల్లు లాడ్జ్ లాగా ఉంటుందా? నారా లోకేష్ ఇల్లు లాడ్జిల్ లాగా ఉంటాయా? బస్ స్టాండ్ ఎదురు లాడ్జిల్ లాగా ఉంటాయా? మీ ఇల్లేమో లాడ్జిల్ లాగా ఉంటాయి, మా ఏం ప్యాలెస్ లాగా ఉంటాయా? వెళ్దామా? హోమ్ టూర్ పెడదామా? ఎవరి ఇల్లు ఏ విధంగా ఉంటాయి? మీరు పూరి గుడిసెలు లాడ్జిల్లో ఉంటున్నారు కదా మీరందరూ. కరకట్లో కొంప ఏదైతే పూరి గుడిసా మీరు ఉంటుంది. మీరుండేమో అన్ని లాడ్జిల్లాగా ఇరుకిరుగ్గా చిన్నగా ఉంటాయి. దాంట్లో ఫర్నిచర్ కూడా ఏమి ఉండదు. మేము మా దగ్గర విశాలమైనటువంటి ప్యాలెస్లో మేము ఉంటున్నాం కదా. హోమ్ టూర్ పెడదామా? చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ కొంపకి, తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుని రెండింటిని హోమ్ టూరు చేస్తానికి వస్తాడు ఎవడన్నా తెలుగుదేశం వాళ్ళు. మీరు ఒప్పించండి చంద్రబాబు నాయుడు గారు హోమ్ టూర్కి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు హోమ్ టూర్కి ఒప్పిస్తా. ఎవరిది ప్యాలెస్ లాగా ఉందో తేలుద్దాం, ఎవరు ఎంత లావిష్గా ఉందో తేలుద్దాం. చిరంజీవి గారు కూడా వచ్చారు కదా ఇంటికి. చిరంజీవి గారు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి భోజనం కూడా చేసి వెళ్ళారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి. మా ఏమో కొంపలు, తాడేపల్లి కొంప, వీళ్ళు చెప్పే భాష అంతే కదా. బెంగుళూరు కొంప, వీళ్ళు అనేది కొంప అంటే వీళ్ళు కూడా సాయంత్రం ఇంటికి ఫోన్ చేయగానే కొంపకు వస్తున్నామని అడుగుతారు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఆయా కొంపకు వస్తున్నామని అడుగుతారేమో. అంటే వీళ్ళకి ఆ భాష అలవాటేమో కొంప. లేదంటే వీళ్ళు ఇంటికి వెళ్తున్నాం మా ఇంటికి రా అంటారు, మా కొంప రా అంటారేమో. కొంప ఏంది నాకు అర్థం కాల. మాట్లాడి లేచి నుంచి కొంప పద్ధతిగా ఇల్లు అని మాట్లాడుతున్న చేత కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి నిరంతరం ఏడుపుతూ తాడేపల్లి ఇల్లుని తాడేపల్లి కొంప అంటారు. లేదంటే ప్యాలెస్లో ఉంటున్నారంట. మేము ప్యాలెస్లోనే ఉంటున్నామండి. మేమేం కట్టికగా తినడానికి లేనాలం ఏం కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు తినడానికి లేనాడేం కాదు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. మీలాగా 2 ఎకరాల నుంచి ఏం అక్రమ సంపాదనతో మేము రాలా. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాం. మాకు రైట్ రాయల్గా వ్యాపారాలు ఉన్నాయి. సాక్షి టీవీ, సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్ అనేక వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలతోనే మేము సంపాదించుకున్నారు. వ్యాపారాలతోనే ఇల్లు కట్టుకున్నాం. ఎవడో ఇచ్చిన కొంపలో ఉంటల్లా. లింగమనేనో ఇంకోడో డొనేట్ చేసిన కొంపల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటల్లా. మీకంటే అట్లా ఇల్లు లేవేమో, కొంపల్లో వేరేవాడు ఇస్తే ఆ కొంపల్లో ఉండాలేమో. లేదా 36 ఎకరాల్లో ఉందని ఇంకోటి చెప్పటం, ఇంకోటి 30 ఎకరాలు అసలు 100 గదుల్లో ఉన్నాయని చెప్పటం. అమిత్ షా ఆశ్చర్యపోయాడంట. మరి ఇది అమిత్ షా కేంద్ర హోంమంత్రి అంటే తిక్కలాడా? కాదుగా. కేంద్ర హోంమంత్రి అంటే నాలెడ్జ్ లేనాడా? కాదు కదా, నాలెడ్జ్ ఉన్నాడే కదా. నువ్వు ఉంటుంది అక్రమ కంపెనీ తెలియకుండా వచ్చాడా? అవసరం కోసం వచ్చాడు, ఏదో ఓపెనింగ్ కోసం. తప్పదు కదా మీకు ఒకదాంట్లో కలిసి ఉన్నప్పుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎప్పుడో కట్టుకున్నాయి. ఎప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత ఆయన ఏదైతే ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ లోటస్ పాండ్లో ఇల్లు కట్టుకున్నాడు. కొనుక్కొని స్థలం అది కొనుక్కొని తాడేపల్లిలో కట్టుకున్నాడు. అక్కడే ఉన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు. సో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుల మీద పడి ఆడవటం. మీ దగ్గర విషయం లేనప్పుడు పక్కన దాని మీద పడి ఏడుస్తారంట. మీరు కేంద్ర హోంమంత్రి వస్తే అడగాల్సిన విషయాలు ఏంటి? అయ్యా షెడ్యూల్ 9-10 ఆస్తులు ఇవ్వడం జరగల తెలంగాణకి, మాకు చెయ్యండి అయ్యా. అయ్యా తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇప్పించండి అయ్యా. అయ్యా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఏదైతే వెనకబడిన జిల్లాలకు ఇవ్వాలి, ఇప్పించండి అయ్యా. అయ్యా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అయ్యా. స్టీల్ ప్లాంట్కి కాదు, స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్లు ఎంతో ఇచ్చారని చెప్పి కూడా 10,000 కోట్లు ఇస్తే ఏం చేసుకోవాలి? మీకు ఒక సంస్థను అమ్ముతున్నారు, అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు ఇస్తే దానివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది? కొనుక్కునేవాడికి బెనిఫిట్ వస్తుంది. దానికి అప్పులు ఉన్నాయి. 30,000 కోట్ల పైన అప్పులు ఉన్నాయంట. 35,000 కోట్ల అప్పులు ఉన్నాయని మన కేంద్ర మంత్రి చెప్తున్నాడు. 35,000 కోట్ల అప్పు ఉన్న దానికి ఒక 10,000 కోట్లు ఇచ్చేసి దాన్ని అమ్మకానికి పెట్టేస్తే
అమ్మొద్దని కదా చెప్పేది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మొద్దు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి గవర్నమెంటే నడపండి అని అడుగుతుంటే 10,000 కోట్లు ఇచ్చాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా 6,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు జమాన్ 2006లో 6,000 కోట్లు తెచ్చాడు ఆయన కూడా అప్పుడు. ఇప్పుడు మీరు ఏదో 10,000 కోట్లు తెచ్చామండి, దీనివల్ల 10,000 కోట్ల వల్ల దాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిద్దా? సార్ ప్రైవేటీకరణ చేయమని చెప్పండి, విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో అగ్నిమాపక దళాన్ని ప్రైవేటీకరణ చేశారు. దాంట్లో వీఆర్ఎస్కి సంబంధించినటువంటి దాన్ని ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేశారు. సో ఈ ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేస్తూ వెళ్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేశారు ఆల్రెడీ చాలామంది. ఇన్ని జరుగుతా మేము 10,000 కోట్లు ఇచ్చాము, అద్భుతంగా ఇచ్చేసాం. ఇవన్నీ ఇప్పుడు అడగాల్సింది ఏంటి, మనకు రావాల్సింది ఏంటో అయ్యడక్క. అమరావతి మొత్తం కేంద్రం నిర్మిస్తానంది, ఇప్పుడే మేము మీకు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిస్తామంటుంది. ఏం అడగాలి అమిత్ షాని మీరు? అమిత్ షా గారి దగ్గర డిస్కషన్ కేంద్ర హోంమంత్రి మన రాష్ట్రానికి స్వయంగా కరకట్లో ఉన్నటువంటి అక్రమ నివాసానికి వచ్చి డిన్నర్ చేస్తా ముచ్చటెత్తంటే అప్పుడు మనం మాట్లాడాల్సిన అంశాలు ఏంటండి? రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడాలి. వాళ్ళెట్టు ఇల్లు కట్టుకున్నారో, వీళ్ళెట్టు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళింటో బాత్రూమ్ ఎంత ఉంది, వీళ్ళింటో బాత్రూమ్ ఎంత ఉంది, వాళ్ళింటో బెడ్రూమ్ ఎంత ఉంది, వాళ్ళింటో ఏ టైల్స్ వాడుతున్నారు, వీళ్ళింటో ఏ టైల్స్ వాడుతున్నారు, వాళ్ళింటో ఏ మొక్కలు పెంచుతున్నారు, వీళ్ళింటో ఏ మొక్కలు పెంచుతున్నారు. ఎవరండి ఆయన? కేంద్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రులు, మళ్ళీ పక్కన తెలంగాణ నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రి అనుకుంటా కానీ ఇలా కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కంటే జలసా అంట. అందుకని హోమ్ టూర్కి వెళ్దామా అంటున్నా. నేను ఒప్పిస్తా, చంద్రబాబు నాయుడు ఒప్పించండి. ఎవడన్నా ఇదే ఎల్లో మీడియాని వెళ్దాం. హైదరాబాద్లోనే ఉంది కదా జగన్ గారి ఇల్లు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సవాలు విసురుతున్నా, నువ్వు రోజు కొత్త పలుకులు చెత్త పలుకులని నువ్వు పెద్ద మీడియా పుడింగల్లో మాట్లాడతావు కదా. చంద్రబాబు నాయుడు ఇంటికి హోమ్ టూర్కి, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ హోమ్ టూర్కి సిద్ధమా? టైం చెప్పు, నేను ఒప్పిస్తా. జగన్ గారిని మేము రిక్వెస్ట్గా అడిగి ఒప్పిస్తాం, ప్రాబ్లం లేదు. ఆయన ఇల్లు ఆల్రెడీ మేము అందరం చూసిందే. సో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అద్భుతంగా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అద్భుతంగా ఉందా, ఎవరు ఎంత స్థలంలో కట్టుకున్నారు, ఎవరు ఏ టైల్స్ వాడారు, అవన్నీ కూడా మొత్తం హోమ్ టూర్ పెడదాం. సిద్ధమా? పనికి మాలిన కబుర్లు కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడండి. వాళ్ళే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే బాత్రూములు వాడుతున్నారు, వాళ్ళింటో వెస్ట్రన్ టాయిలెట్ ఉందా లేదంటే నార్మల్ టాయిలెట్, ఏం మనుషులు నాకు అర్థం కాదా. అసలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? దీనికి ఇచ్చారా? ఎంత ఎంత చండాలంగా జరుగుతున్న డిస్కషన్ చూడండి. ఆయన ఎవరు? కేంద్ర హోంమంత్రి, భారతదేశంలో నెంబర్ 2, మోడీ తర్వాత ఈరోజు దేశాన్ని నడుపుతున్నటువంటి అమిత్ షా గారు ఇక్కడికి వస్తే అమిత్ షా గారి దగ్గర ఏదో మన రాష్ట్ర బతికేందో చెప్పుకొని రావాల్సినట్టు మీద ఏదో అడుక్కోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తొస్తున్నారంటే వీళ్ళు అన్నం తింటున్నా జగన్మోహన్ రెడ్డి గారే, వీళ్ళకి లెగిసినా నిద్రపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంత భయపెట్టాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దావోస్కి వెళ్ళి ఇప్పుడు కంపెనీల్ని ఆకర్షించే పనిగా ఉన్నారు కదా. కంపెనీలు 2014 నుంచి 19 దాకా కూడా దావోస్ వెళ్ళి భలే కంపెనీలను ఆకర్షిస్తే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వెళ్ళిపోయింది ఈ పాటికి. అప్పుడు కూడా వెళ్ళాడు కదా నిద్రపోకుండా, రోడ్డు మీద పల్లీలు తింటా. ఈ నాటకాలు, ఈ దావోస్ ఎల్లు పబ్లిసిటీ షో చేయకుండా 2.5 కోట్లు ఇచ్చారు 3 ఛానల్స్కి. CNBC, NDTV, ఏదో భారత్ టుడే, ఈ ఛానళ్ళకి పబ్లిసిటీ కోసం 2.5 కోట్లు. పబ్లిసిటీ కోసం 3 ఇంగ్లీష్ ఛానళ్ళకి దావోస్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నా దానికి పబ్లిసిటీ అంట. అరే పబ్లిసిటీ, దావోస్ వెళ్తానికి పబ్లిసిటీకి ఏంది? నువ్వు నిజంగా కంపెనీలు తెచ్చావు అనుకో, ఎంఓయూలు అయినాయి అనుకో, నువ్వే మొత్తం మనమే చెబుతాం కదా. మొత్తం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎంఓయూలు చూపించావు అనుకో, అదే పబ్లిసిటీ కదా. మళ్ళీ వీళ్ళకెందుకు? NDTVకి, CNN కి, భారత్ టుడేకి, వీళ్ళకి ఒకళ్ళకి 70 లక్షలు, ఒకళ్ళకి 1 కోటి రూపాయలు, ఒకళ్ళకి 60 లక్షలు చేసినంత 2,50,00,000 ఓన్లీ పబ్లిసిటీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ముందే రాసేస్తున్నారు పేపర్లో, చంద్రబాబు నాయుడు షెడ్యూల్ బిజీ. మొదటి రోజు ఇలా, రెండో రోజు అలా, మూడో రోజు ఇలా. ఆడకెళ్ళి కాదు ఎంటర్టైన్మెంట్కి ఏమి వెళ్తలేదు కదా. దావోస్ వెళ్ళేది ఎవరైనా కంపెనీలు పర్యటన కోసం. బిజీగా గడపక ఖాళీగా ఉంటే ఎందుకు వెళ్ళామంటారు కదా. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా బిజీగా ఉంటాడంట. ఇప్పుడు అసలు రేపటి నుంచి ఉంటుంది చూడండి మీరు. దావోస్లో దిగగానే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కోసం మిగిలిన రాష్ట్ర సీఎంలందరూ వెయిటింగు. చంద్రబాబు నాయుడుని చూసి మా రాష్ట్రానికి కంపెనీలు రావేమో, మొత్తం చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళిపోతాడేమో అని భయపడ్డ మిగిలిన రాష్ట్రాలు
ఇది మిగిలిన రాష్ట్రాలన్నీ చంద్రబాబు నాయుడు చూసేసి ప్రపంచ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాయని మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు భయపడ్డారని కూడా రాస్తారు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసుకొని, సార్ మాకు కూడా కొన్ని కంపెనీలు ఇప్పించండి సార్, అన్నీ మీరు ఎత్తుకెళ్ళిపోతే ఎట్లా సార్ అని చెప్పి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు వేడుకోలు, మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రుల రిక్వెస్ట్లు, ఇలాంటివి ఎన్ని భరించాలి మనం. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదో జన్మలో చేసుకున్న పాపం కాకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నారా లోకేష్ రేపొద్దున ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఇది కర్మ కాకపోతే ఇది మీరు చెప్పండి. నిజంగా ప్రజలు ఏదో చేసుకున్న కర్మ, లేకపోతే మళ్ళీ ఇవన్నీ మనం భరించడానికి కాకపోతే శుభ్రంగా ఇంట్లో కూర్చుంటే అకౌంట్లో డబ్బులు పడి ఒక్కరు వాలంటీర్ వచ్చి మీకేం పథకాలు కావాలని ఇచ్చి, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రం రైతులకి, గ్రామాల్లోనే డిజిటల్ లైబ్రరీ, ఫ్యామిలీ డాక్టరు, ఇట్లా సుఖంగా పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదో జన్మలో చేసుకున్న పాపం కాకపోతే ఇవన్నీ పోయి మళ్ళీ ఇట్లాంటి అనుభవించాలనే కదా వచ్చింది. అనుభవించాలి, తప్పదు. అది ఇప్పటికైనా ఆ సొల్లు కబుర్లు ఆపి పని చేయండి అని అడుగుతున్నాను అంతే. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.